బాసీజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు తన ఖైదీ నెంబర్ 150 ద్వారా ప్రేక్షకులను బాగా అలరించి రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇక ముందు అదే జోష్తో మరిన్ని సినిమాలు చేస్తానని స్పష్టం చేశాడు. చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖాయమైంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇదివరకే పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ తయారు చేశారు. దానికి సురేందర్ రెడ్డి మార్పులు చేర్పులు చేసినట్టు, చిరు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడి కథ ఇది. బ్రిటిష్ వారిపై తన సొంత సైన్యంతో పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర పుటల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. గెరిల్లా తరహాలో సాగిన ఆ సమరం చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకుంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ ఇది. యుద్ధాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. దాంతో బాలీవుడ్ నిపుణుల సహాయం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం సాంకేతిక నిపుణుల్ని వెతికే పనిలో ఉంది. వీరగాథే అయినా ముక్కోణపు ప్రేమకథకు చోటుందట. అందుకే ఈ కథలో 2 కథానాయకులు కనిపిస్తారని తెలుస్తుంది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.